వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రజ్యోతి పత్రిక మరియు ఏబిఎన్ టీవీ ఈ రెండు తెలుగుదేశం పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వ్యతిరేకంగా వార్తలు రాయడం అసాధ్యం. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ పార్టీని కాపాడుకు రావడం ఆ మీడియాల అధిపతి రాధాకృష్ణ గారికి అలవాటు. ఆయన తెలుగుదేశం పార్టీ గురించి ఏదన్నా వ్యతిరేకం మాట్లాడడం అంటే ఆయన పైన ఆయనే విమర్శలు చేసుకున్నట్లు ఆయన బాధపడతాడు. ఎప్పటికీ ఆయన ఆలోచన ఒకటే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలి, చంద్రబాబు గారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి. అది ఆయన కోరిక. ఆయన వ్యతిరేక వార్తలు రాయడం అనేది కుదరదు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఇలా వ్యవస్థల మీద ఆంధ్రజ్యోతి పత్రిక కొన్ని వ్యతిరేక వార్తలు రాస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలపై కానీ మంత్రులపై కానీ వ్యతిరేక వార్తలు రాస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరని రాధాకృష్ణ గారికి తెలియంది కాదు, కానీ ఆయన వార్తలు రాస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి రాధాకృష్ణ గారికి ఏమైనా చెడిందా అనే చర్చలు ఇప్పుడు కొంతమంది చర్చించుకుంటున్నారు. లేకుంటే ఆయన వ్యతిరేక వార్తలు రాయడని అందరికీ తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఒక మంత్రి గురించి పెద్ద వార్త రాశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ రాశారు. ఆ మంత్రి గారు హైదరాబాద్లో ఉంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉండి సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత గానా భజన చేస్తున్నారు. ఆయన్ను కొంచెం కంట్రోల్ చేయండి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు రాయడం జరిగింది వ్యతిరేకంగా. ఆ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది. ఆయనేం చిన్న చితక మంత్రి కాదు, తొలిసారి మంత్రి అయ్యారు, అది కూడా ఆర్థిక శాఖ మంత్రి. ఆయన అంటే పెద్ద బాధ్యత తీసుకున్న మంత్రి ఆయన. అలాంటి ఆయనపై పెద్ద వార్త వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తుందనేది కొంతమందికి అర్థం కాని ప్రశ్నగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి పత్రికలో అదే ప్రభుత్వానికి తను అనుకున్న నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అంటే రాధాకృష్ణ గారికి ఏమైనా ప్రభుత్వం నుంచి సహకారం లేదా, లేకుంటే టీటీడీ చైర్మన్ TV5 బిఆర్ నాయుడు గారికి ఇవ్వడం రాధాకృష్ణ గారికి ఇష్టం లేదని అప్పట్లో వార్తలు రావడం జరిగింది. వీళ్ళు అడ్డుకట్ట వేయడం వల్లనే టీటీడీ చైర్మన్ను ఎంపిక చేయడానికి చాలా సమయం పట్టిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఈ వార్తలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయకుండానే మంత్రులపై, వారిపై వ్యక్తిగతంగా ఆయన వార్తలు రాస్తున్నారు. అదేంటి అంటే ప్రభుత్వం నుంచి రాధాకృష్ణ గారికి సహకారం లేదా, లేకుంటే మంత్రులైన వారు ఆయనకు సహకరించడం లేదా, అంటే వ్యక్తిగతంగా వారేమైనా ఆయనకు సహకరించడం లేదా అనే చర్చ కూడా సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆయన వ్యతిరేకంగా వార్తలు రాయడు, ఆ తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి అధికారంలో ఉంది. మంత్రులపైన వార్తలు రాస్తే అది ప్రభుత్వానికి చెడ్డపేరని ఆయనకు తెలుసు. అంటే వ్యక్తిగతంగా ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయనకి ఏదైనా మియా ఏమైనా సమర్పించలేదా, లేకపోతే వీరు ఆయనకి ఏమైనా విలువ ఇవ్వడం లేదా, ఆయన ఏమన్నా చెప్పినట్టు వీళ్ళు పనులు చేయడం లేదా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మంత్రులు అయ్యారు కాబట్టి, ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పత్రికలకు కొన్ని యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవేమన్నా వీళ్ళు ఇవ్వడం లేదా, వీళ్ళు ఇవ్వనందుకు వార్తలు ఏమైనా రాస్తున్నారా? మామూలుగా జనరల్గా పత్రికలు ఏంటంటే మండల స్థాయిలో కానీ కొంతమంది జర్నలిస్టులు రాజకీయ నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు, జనవరి, సంక్రాంతి ఇలా వచ్చినప్పుడు యాడ్స్ అడుగుతారు. ఆ యాడ్స్ ఇక్కడినప్పుడు వారికి వ్యతిరేకంగా మండలాలలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు వార్తలు రాస్తుంటారు. అలాగే రాధాకృష్ణ గారు కూడా
మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఆయనకు సహకరించలేదనే ఇలాంటి వ్యతిరేక వార్తలు వ్యక్తిగతంగా రాస్తున్నాడని మనం అంటున్నది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ మంత్రులకు ఏ పదవులు ఇవ్వాలి, గతంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మంచివారా కాదా అని తెలియకుండానే ఆయన మంత్రి పదవులు ఇచ్చి ఉంటారా, వారిని ఎమ్మెల్యేలుగా ఎంపిక చేసి ఉంటారా? ఆర్థిక శాఖ మంత్రి అంటే చిన్న విషయం కాదు, ఎంతో ముఖ్యమైన శాఖ అది. ఆ శాఖ మంత్రిపై రాష్ట్రమంతా చర్చించుకునేలా ఆంధ్రజ్యోతి పత్రిక వార్త రాయడం జరిగింది. మరి ఎందుకు ఇలా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది అనేది ఇంకా కొన్ని రోజులు పోతే తెలుస్తుందేమో. అనుకున్న విధంగా కొంతమంది సహకరించకపోవడం వలన ఇలాంటి వార్తలు రాస్తున్నాడేమో అనే ప్రచారం అయితే జరుగుతుంది. తనకైతే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయలేదని రాధాకృష్ణ గారు భావిస్తున్నారు. అయితే మంత్రుల మీద వార్తలు రాస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరని కూడా ఆయనకు తెలుసు. కానీ ఎందుకు ఈ వార్తలు రాస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీని కాపాడుకు వచ్చే రాధాకృష్ణ గారు అదే పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇలా మిగతా వారిపై వ్యతిరేక వార్తలు రాయడం అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది.